ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి నకిలీ విత్తనాలు గాని నకిలీ పురుగు మందులు అమ్మితే ఉపేక్షించేది లేదని ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్మే వ్యాపారస్తులను 3 టౌన్ పోలీస్ శాఖ హెచ్చరించింది. పోలీస్ స్టేషన్లో షాపుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించింది. రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాలు పురుగు మందులు అమ్మే వ్యాపారస్తులు రైతులు నష్టపరిచే విధంగా నకిలీ విత్తనాలు అలాగే పురుగు మందులు అమ్మితే ఉపేక్షించేది లేదని 3 టౌన్ సీఐ రమేష్ బాబు వ్యాపారస్తులకు చెప్పారు. పోలీస్ స్టేషన్లో వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాలు డీఎస్పీ జనార్దన్ రావు సూచనల మేరకు వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుకు సంబంధించి వివిధ అంశాలపై వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగిందని, అయితే వ్యాపారస్తులు మాత్రం తాము ఎలాంటి నకిలీ విత్తనాలు కానీ నకిలీ పురుగు మందులు అమ్మే ప్రసక్తి లేదని వారు చెప్పారని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ బాబు ఎస్ఐ పాల్గొన్నారు. మన తెనాలి 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పురుగు మందులు అట్లానే విత్తనాలు అమ్మే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సుమారు 15 షాపుల వాళ్ళు వరకు వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రబీ సీజన్, ఈ రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమ్మేటటువంటి విత్తనాలు నకిలీ సంబంధించినవి అవి ఉండకూడదు. అలానే బ్రాండెడ్ ఐటమ్ అయితే బ్రాండెడ్ సంబంధించిన విత్తన సంస్థల నుంచి సేకరించిన విత్తనాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి క్రాపు దిగుబడి బాగుంటుంది, ఫలసాయం బాగుంటుంది. కాబట్టి అందరికీ ఏఓ గారు మేము ఇద్దరం కలిపి వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు గారు కూడా వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ చెప్పారు. మేము వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కడ ఏమన్నా అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయి, అవతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి చూడడం జరిగింది. ఈ లోపల విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ షాపులు రైడ్ చేయడం జరిగింది.